హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే సలాడ్ చేసుకోవచ్చండి. సింపుల్ సలాడ్ అనవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం చూడండి. ఇంకా ఇది హెల్దీ సలాడ్ కూడా అనొచ్చండి. ఇలాగ తిన్నామనుకోండి మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. ఇంకా చూడండి, ముందుగా దోసకాయ తీసుకొని ఇలాగ సైడ్ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మధ్యలోకి కట్ చేసుకుందామండి. ఇలాగ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, మనకి ఎంత వీలైతే చిన్నగా అంత చిన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, కొన్ని నిలువు కట్ చేసినాను, కొన్ని ఇలా కట్ చేసుకున్నానండి. ఇలాగే కట్ చేయాలని ఏం లేదు, మన ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా కట్ చేస్తే బాగా తింటారు అనేసి ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలండి. దోసకాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ తీసుకొని కట్ చేసుకుందామండి. ఇలా క్యారెట్ కానీ తీసుకొని హాఫ్ కట్ చేసుకుందామండి. తర్వాత ఇలాగ వీటిని కూడా చిన్నగా తరుక్కోవాలండి. ఇలాగ చిన్నగా తరుక్కుందాం. చూడండి, ఇంక ఇలా కట్ చేసుకోవాలి క్యారెట్ని కూడా. ఇంకా అన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగ వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. తర్వాత ఒకటి ఉల్లిపాయ తీసుకొని వీటిని కూడా ఇలాగ చిన్నగా కట్ చేసుకుందామండి. ఇంకా చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇంకా ఇలా కట్ చేసుకుందాము. తర్వాత కొంచెం కొత్తిమీర కానీ కట్ చేసుకుందామండి. ఇలాగ వాటర్లో ఒకసారి శుభ్రంగా కడుక్కొని చిన్నగా తరుక్కుందామండి. కొత్తిమీర కూడా ఇలాగ చిన్నగా తరుక్కోవాలి. కొత్తిమీరని కూడా తర్వాత వీటిని కూడా ఇంకా వేసేసుకుందాము. ఇలాగ ఇందులోకి వేసేసుకుందామండి. తర్వాత పైన ఇలా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇలా మిరియాల పొడి అండి. తర్వాత కొంచెం కారం అండి, ఒక పావు స్పూన్ అలా కారం. తర్వాత హాఫ్ లెమన్ తీసుకొని ఇలాగ పిండుకోవాలండి. ఇలాగ పిండుకోవాలి. 2 గింజలు ఉంటే ఇలాగ తీసేస్తున్నాను, నిమ్మకాయలవి. అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలండి. చూడండి, అంతా కలిసి అంతే అండి. ఇందులోకి ఏమి వేయాల్సిన అవసరం లేదు. అంతా ఒకసారి ఇలా కలుపుకుందాము. ఒకసారి మేము ప్లేట్లోకి వేసేసుకుందాము. చూడండి, ఇంకా అంతే అండి. ఎంతో టేస్ట్గా ఉండే సలాడ్ రెడీ అయిందండి. సింపుల్, ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకపోయినట్లుగా ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో ఎలా ఉండదు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే సపోర్ట్ చేయండి. అంతే అండి వీడియో. ఇంకా బై ఫ్రెండ్స్.